జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నాగుళ్లపల్లి ధనలక్ష్మి నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మండుటెండను లెక్క చేయకుండా వైసీపీ జెండాలతో ర్యాలీని హోరెత్తించారు. నేను డాక్టర్ దుమ్మా తనుజరావుని, అరకు పార్లమెంట్ అభ్యర్థిని. ఈరోజు మేడం గారు నాగులపల్లి ధనలక్ష్మి గారు ఈరోజు నామినేషన్స్ వేశారు. ఈరోజు ఏదైతే జనాల్ని చూస్తున్నామో జన సముద్రంలా ఉంది. ఖచ్చితంగా మన పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం సీఎంగా మన జగనన్ననే చూసుకుంటాము. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో జగనన్న గారు చేసిన సంక్షేమ పథకాలే కానివ్వండి, డెవలప్మెంటే కానివ్వండి, ఏదైనా ఇప్పుడు సాలూరులో మనం చూసుకుంటున్నాం ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, కురుపంలో ఇంజనీరింగ్ కళాశాల కానివ్వండి, పాడేరులో మెడికల్ కాలేజ్ కానివ్వండి, మా ప్రాంతంలో కాకుండా ఇంకా రాష్ట్రంలో ఎన్నో 17 మెడికల్ కాలేజ్ని నిర్మాణం జరుగుతుంది. అలానే ఇంకొకసారి మనం 5 ఏళ్ల వ్యవధిలోనే మనం ఇంత చేంజెస్, ఇంత అభివృద్ధి చూస్తుంటే నాగులపల్లి ధనలక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి తరలి రావాలని ఎమ్మెల్సీ అనంతబాబు పిలుపునివ్వడంతో ఉదయం 7 గంటల నుంచే కోలాహలం ఏర్పడింది. గంటకు పెరిగిన నామినేషన్ సమయానికి జనసంద్రంగా మారింది. వైసీపీ శ్రేణుల కోలాహలంతో నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ అభ్యర్థి తనూజ, వైసీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధనలక్ష్మి గారు నామినేషన్కి జనం అశేషంగా తరలివచ్చారు. ఈ రంపచోడవరం చరిత్రలో ఎంతోమంది నామినేషన్ ఇప్పటి వరకు ఎన్నో ఏళ్ళ తరబడి చాలామంది ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఈవేళ ధనలక్ష్మి గారి నామినేషన్కి వచ్చిన జనం ఈ రంపచోడవరం చరిత్రలోనే ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా ఇంత జనం రాలే. ఈవేళ ఎందుకు వచ్చారంటే ధనలక్ష్మి గారిని స్వయంగా వాళ్ళందరూ కూడా ధనలక్ష్మి గారు అడుగులు అడిగేసి ధనలక్ష్మి గారిని ఆశీర్వదించి నామినేషన్కి మేము సైతమని వాళ్ళందరూ కూడా కథం తొక్కారు. వేలాది మంది జన సముద్రంలాగా రంపచోడవరం అంతా మారింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ, గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మా నాయకుడు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మండలాల రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజలకి కేవలం డీబీటీ ద్వారా సుమారుగా 1500 కోట్ల